ఈ వంకాయల్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఈ వంకాయలతో పచ్చడి పెడతారని మీకెవరికైనా తెలుసా? అవునండి, నేను చెప్పింది నిజమే, మీరు విన్నది నిజమే. ఇవి చెట్టుకి పండిపోయిన వంకాయలు అనమాట. ఈ వంకాయలతో మా అత్తయ్య వాళ్ళైతే 2 రకాల పచ్చళ్ళు అయితే పెడతారు. 2 డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి, భలే ఉంటాయి అనమాట. ఈరోజు ఈ పండిపోయిన వంకాయలతో ఒక పచ్చడి అయితే చూపిస్తున్నా అండి. మనము ముందుగా వంకాయలు నీట్గా కడుక్కొని పుచ్చులన్నీ తీసేసి బాగున్న వరకు ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించింది ఇందాక వచ్చేసి కొరికార పచ్చడి, దీన్ని పండుమిర్చి పచ్చడి అని కూడా అంటారు. ఈ పచ్చడిని ఈ ముక్కలకి ఎంతైతే సరిపోతుందో అంతవరకు అయితే బాగా మిక్స్ చేసుకొని మనము కావాలనుకుంటే ఒక 4-5 డేస్ పక్కన పెట్టేసుకుంటే ఈ పచ్చడిలో ఈ ముక్కలన్నీ బాగా ఊరుతాయి. మనం కావాలనుకుంటే ముక్కలన్నీ బాగా ఊరిన తర్వాత 4 డేస్ తర్వాత అయితే తిరగమాత వేసుకొని కలుపుకోవచ్చు. లేదంటే పచ్చడంతా కలిపేసుకున్న తర్వాత వెంటనే మనం పోపు ఎట్లా వేసుకుంటామో ఆయిల్, పచ్చనిపప్పు, జీలకర్ర, ఆవాలు, చిన్నులపాయలు అవసరం లేదు దీనికి, ఎండుమిరగాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని మనం తిరగమాత అంతా ఆరిపోయిన తర్వాత ఈ పచ్చడిలో కలుపుకున్నామంటే పచ్చడి టేస్ట్ అయితే భలే ఉంటుందండి. ఈ పచ్చడిలో ముక్కలు కరకరలాడుతూ ఉంటాయండి, ఎందుకంటే మనం ఏం ఫ్రై చేయం కాబట్టి. లాస్ట్ పచ్చడి కలిపిన ప్లేట్లో పచ్చడి ముద్దలు అయితే అస్సలు మిస్ అవ్వకూడదు, అదే అసలు టేస్ట్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.